నమస్కారం ఫ్రెండ్స్, మీరు పోస్ట్ జీడీఎస్ రిలీజ్ చేసిన బీపీఎం, ఏబీపీఎం మరియు డాక్ సేవక్ పోస్టులు గవర్నమెంట్ జాబా లేదా ప్రైవేట్ జాబా అని సందేహంలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 2 నిమిషాల్లో మీ డౌట్కి క్లారిటీ ఇస్తాను. చూడండి, వెల్కమ్ టు ఎగ్జామ్ వారియర్ ఛానల్. నేను సంజీవ్. ఈరోజు వీడియోలో జీడీఎస్ జాబ్స్ గురించి క్లియర్గా చెప్తాను. ఈ జీడీఎస్ జాబ్స్ అంటే గ్రామీణ్ డాక్ సేవక్ జాబ్స్. ఇది భారత్ సర్కార్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ కింద పోస్ట్స్ డిపార్ట్మెంట్లో వస్తుంది. ఇవి రెగ్యులర్ సివిల్ సర్వీస్ క్యాడర్లో లేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కన్సిడర్ చేస్తారు. రూరల్ ఏరియాస్లో పోస్టల్ సర్వీసెస్ మరియు బ్యాంకింగ్ సర్వీసెస్ చేసే ఇంపార్టెంట్ పని చేస్తారు. శాలరీ మరియు బెనిఫిట్స్ లైక్ డియర్నెస్ అలవెన్స్ కూడా వస్తుంది. ఈ జాబ్స్లో ఎంప్లాయ్మెంట్ టైప్ అంటే జీడీఎస్ కాండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ 2020 కింద క్లాసిఫై చేస్తారు. ఇవి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ నుండి వేరు. పొజిషన్స్ అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం/డాక్ సేవక్. శాలరీ అంటే టీఆర్సీఏ, అది టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్. 2026లో ఏబీపీఎం/డాక్ సేవక్కి 10,000 రూపీస్ నుండి 24,470 రూపీస్ వరకు మరియు బీపీఎంకి 12,000 రూపీస్ నుండి 29,380 రూపీస్ వరకు వర్కింగ్ అవర్స్ బట్టి ఉంటుంది. వర్కింగ్ అవర్స్ అంటే జనరల్లీ పార్ట్ టైం, రోజు 4 to 5 అవర్స్ పని. సెలెక్షన్ అంటే కాంపిటిటివ్ ఎగ్జామ్ కాదు, 10th క్లాస్ మార్క్స్ బట్టి మెరిట్ లిస్టుతో సెలెక్ట్ చేస్తారు. బెనిఫిట్స్ అంటే డియర్నెస్ అలవెన్స్ డిఏ, ప్రావిడెంట్ ఫండ్ మరియు ప్రమోషన్స్కి ఛాన్స్ ఉంది. రెగ్యులర్ డిపార్ట్మెంటల్ పోస్ట్స్కి ఎగ్జామ్స్ రాసి రావచ్చు. ఉదాహరణగా, ఒక విలేజ్లో బీపీఎంగా సెలెక్ట్ అయితే పోస్టాఫీస్ హ్యాండిల్ చేస్తూ లోకల్స్కి బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వచ్చు. పార్ట్ టైం పనితో మంచి శాలరీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ జీడీఎస్ జాబ్స్ విలేజ్ యూత్కి సూపర్ ఆపర్చునిటీ. ఈజీగా అప్లై చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఎగ్జామ్ వారియర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను సంజీవ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.